సిగ్గేస్తలేదు చెప్తా. కాదు ఎస్కేన్ గారు మీరు స్పీచ్ ఇవ్వడం అనేది కామన్, అందరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎస్, మేము ఇదేమిటమ్మా మాయా మాయా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. కిరణ్ గారు కూడా జాయిన్ అవుతారు. మీరెవరా? లేదండి, మీరైతే ట్రై చేసేవాడిని. కాదు, మా మ్యూజిక్ కి టైం పడుతుందేమో. చేతన్ గారు ఒక్క నిమిషం రండి. ఇదిగో మీరు రండి. మీరు వస్తే ఊబొస్తే, వాళ్ళు వస్తే రాదు నాకు. ఎవరు రావాలి మీకు? ఓకే స్పీచ్ అయ్యాక పెట్టుకుందాం, మర్చిపోతా ముందు స్టెప్. అవునా? సరే అయితే ఓకే. థ్యాంక్ యూ. ఫోన్ ఇసిరుతో అన్న నానిగాడు లేడు పడు మళ్ళీ. ఓకే థ్యాంక్ యూ. ఎవరికి ఆకలేస్తుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం. ఆ హంగర్ తీర్చేసింది పండక్కి కేరామ్. అంటే ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంలో అవాంఛనీయ పరిస్థితుల్లోనూ 3-4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టమవుద్ది. బట్ చెన్నై లవ్ స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నప్పటి నుంచి బ్రదర్ కిరణ్ ఒకటి చెప్పాను, అన్న కేరళలో స్కెడ్యూల్ అన్న చాలా బాగా వస్తుంది సినిమా, చాలా ఇన్ టైంలో అయిపోతుంది, ఇది అయిపోతుంది, అలానే చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఒక టీంలో ఉండే ఎగ్జైట్మెంటే రిజల్ట్ కన్వర్ట్ అవుద్ది. అదే ఈరోజు కేరామ్ సక్సెస్. ఎందుకంటే ఒక 18 days రాజాసాబ్ స్కెడ్యూల్ గురించి యూరోప్ వెళ్ళాం. ఆ స్కెడ్యూల్ నుంచి రాగానే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళా. ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం ఫస్ట్ ఇన్ ద సింగిల్ స్క్రీన్. కూకట్పల్లి విశ్వనాథ్కి వెళ్ళి, ఎందుకంటే మన సినిమా చూడకుండా అది అలా ఉంది ఇలా ఉందని చెప్పకూడదు. కూకట్పల్లి విశ్వనాథ్కి వెళ్ళి A8657 ఆ సీట్లోకి వచ్చిన సినిమా చూస్తుంటే, అంటే ఎప్పుడూ కూడా నేను ప్రివ్యూల్ని ఏంటి నమ్మను. ఆడియన్స్ థియేటర్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటో అదే సినిమా రిజల్ట్. చూస్తుంటే అమ్మ జీవితం అసలు కేరాంప్ వరం అని ఇది పడతంటే థియేటర్ మొత్తం ఊగుతుంది. అదే ఈరోజు రిజల్ట్. ఎందుకంటే కిరణాపురం ఇదేమిటమ్మా మాయా సాంగ్ నుంచి నరేష్ గారు సెకండ్ హాఫ్లో నడుముకి ఇలా టచ్ అయ్యేదానికి ఊగుతుంది. అంటే ఎప్పుడూ కూడా సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఒక ఎనాలిసిసో ఒక ప్రెడిక్షనో ఇది కాదు. సినిమా సక్సెస్ ఇస్ సెలబ్రేషన్. ఈరోజు కేరాంప్ ఈజ్ సెలబ్రేషన్. ఓవర్సీస్ కాదు, ఓవర్ఫ్లోస్. ఇది ఆంధ్ర, సీడెడ్, నైజాం, తెలంగాణ అన్ని చోట్ల కూడా ఓవర్ఫ్లోస్. ఆ ఓవర్ఫ్లోస్ అనేదే సినిమా సక్సెస్ తప్ప. ఎందుకంటే మా ఫ్రెండ్ డాక్టర్ ఉండేవాడు, బ్లడ్ టెస్ట్లు ఇస్తాం, వెళ్ళగానే చూసేవాడు, ఏంట్రా ఏమైంది, అదే లివర్ ఏమైనా పోయిందా అనేవాడు. అదే కొంచెం ఇలా అయితే 2 ఏళ్ల తర్వాత కిడ్నీస్ కూడా ఇప్పుడేమైంది కాదు, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది చెప్పరా. ఇప్పుడు బాగానే ఉన్నాయి, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకే ఉందా మరి. అంటే ఇలాగా ట్రైగ్లిజరైడ్స్ అలాంటివి చెప్తున్నాడు. ఇప్పుడంతా ఫైన్. మరి ఇప్పుడు లివ్ ఇన్ ద మూమెంట్ అంతే తప్ప. ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ బాగుందండి, హీరోయిన్ అంటే ప్లాటర్ ఎలా ఉంది అంతే తప్ప డిజర్ట్లో నాకు చెర్రీ పెట్టలేదండి, ఒర్రీ అయిపోయానండి, ఇలాంటివి కాదు. కేరాంప్ ఈజ్ ఎ ప్లాటర్, కేరాంప్ ఈజ్ ఎ ఫెస్టివల్ ప్లాటర్ అంతే తప్ప సినిమా ఎలా ఉందంటే ప్లాటర్ బాగుందండి అంతేకానండి. నాకు ఆ క్యాటరింగ్లో వాడు నాకు వాటర్ బాటిల్ 2సారి ఇవ్వలేదండి, ఇలాంటివి చెప్తున్నారు. ఎందుకంటే నా బామ్మర్ది ఒకడు ఓవర్సీస్లో ఉంటాడు, ఎలా ఉందిరా సినిమా అని అడుగుతా. ఈరోజు బాగానే ఉంది, ట్యూస్డే మార్నింగ్ షో ఎలా, అరే నువ్వేంట్రా ట్యూస్డే మార్నింగ్ షోస్ గురించి మాట్లాడుతున్నావంటరా, ఈరోజు ఎలా, ఈరోజు బాగుంది, అందరూ ఎంజాయ్ చేశారు, ట్యూస్డే మార్నింగ్ షో ఎలా ఉందో అంటే ఒక కల్చర్లోకి వెళ్ళిపోయాం. సినిమా ఎలా ఉందంటే ఇమ్మీడియట్గా
అంటే సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఓవర్ఫ్లోస్ అవన్నీ మనకొద్దు తమ్ముడు. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎంత డబ్బులు కట్టాడో, ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చిందో, దిస్ ఈజ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్, అంతే తప్ప ఈ 2 గంటలు నీ టైంకి నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అనేదే మ్యాటర్. ఆ మ్యాటర్లో కేరాంప్ ఈజ్ ద నెంబర్ 1 టుడే. అంటే మనం ఎక్కువ ఆలోచించేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ మనకి ఆనందాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంతవరకు సాయంత్రం ఉండేది పిల్లలకి, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రే ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం మిస్ అయిపోయారు వాళ్ళు, ఈవినింగ్స్ మిస్ అయిపోయారు. ఒక ఉయ్యాల్లో ఆడుకోవటం, ఒక ఒంగుళ్ళు దూకుళ్ళు చెడుగుళ్ళు అన్నీ మిస్ అయిపోయారు. ఏంటంటే ట్యూషన్లు ఇలాగా ఆ కల్చర్లోకి వెళ్ళిపోయాం. బట్ థియేటర్ సెలబ్రేషన్ అనే కల్చర్ కొన్ని సినిమాలే తెస్తాయి, మళ్ళీ ఆ కల్చర్ తెచ్చిన సినిమా కేరాంప్. ఎందుకంటే మనం కొన్ని ఆనందాలను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సినిమా అనేది క్యాలిక్యులేషన్ కాదు, అమ్మకం కాదు, నమ్మకం. ఈరోజు నమ్మకం వర్కౌట్ అయింది రాజేష్ దండాకి. ఎందుకంటే నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు, అన్న మీరు ఒక 1 రోజులు డేట్లు ఇచ్చేస్తే నేను సినిమా రిలీజ్ చేసి దివాళీకి వేసేసుకుంటాను అని చెప్పి. ఆ రోజు నేను అనుకునేవాడిని ఎలా చేస్తాడు ఏంటని చెప్పి. ఎందుకంటే 47 రోజులు అనేది నాకు బాగా హిట్ అయింది. ఎందుకంటే నరేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, భలే భలే మగాడు సినిమా నేను మారుతి 47 రోజుల్లో తీసాం, అదొక బ్లాక్ బస్టర్. నాకు ఆ 47 రోజులు బాగా హిట్ అయింది. ఎందుకంటే ఓ సినిమా 47 అవ్వచ్చు, 57 అవ్వచ్చు, 97 అవ్వచ్చు, బట్ సినిమాని బట్టి డేస్ని బట్టి నేను ఏదో బట్ ఒక ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా ఉంటే, ఒక కొత్త డైరెక్టర్ వర్క్ బాగా చేసుకుంటే 47 రోజుల్లో కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే 50 డేస్ లోపు ఏ సినిమా కంప్లీట్ అవ్వట్లా. ఇప్పుడు ఆ డేస్లో కంప్లీట్ అయిందంటే ఆ సినిమా అనేది అక్కడే సగం సక్సెస్. ఎందుకంటే ఈరోజు కేరాంప్ ఎందుకు సగం సక్సెస్ అంటే వాళ్ళు బడ్జెట్లో తీశారు, బడ్జెట్ బాగా వస్తుంది. నేను నిన్న చెప్పా, సిగిల్ స్క్రీన్లో చూసుకుంటే శ్రీరాములో చూసుకున్నా 11:30కి. బాల్కనీ టికెట్ లేవు, కింద ఎక్కడ లేవు. విశ్వనాథ్ టికెట్లో బిఎంఎస్లో బుక్ చేసుకోగానే దొరికింది, ఒక 2-3 టికెట్లు ఉన్నాయి, దొరికింది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో సినిమా తీస్తే సూపర్ హిట్. ఈ సినిమా ఒక క్యాలిక్యులేషన్తో తీశారు, ఒక ఫన్తో తీశారు, ఒక నమ్మకంతో తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది. ఎందుకంటే నేను యూరోప్లో ఉన్నప్పుడు చూశాను, కొందరు అడుగుతుండేవాళ్ళు క్వశ్చన్స్, కిరణ్ గారు మీరు అలా చేయవచ్చు కదా, మీరు ఇలా చేయొచ్చు కదా. అసలు సినిమా అనేదే నథింగ్ అబౌట్ క్యాలిక్యులేషన్స్. ఎందుకంటే ఒక పెళ్ళయి శోభనం చేసుకునేవాడు ఊటీలోకి వెళ్ళి 20 మంది కపుల్స్తో డ్యాన్స్ ఎందుకు వేస్తాడు? వేయడు కదా, వాడి కపులే వెళ్ళొద్ది. సో సినిమా అనేది నాట్ అబౌట్ లాజిక్స్, ఇట్స్ అబౌట్ ద మ్యాజిక్. కేరాంప్ ఈజ్ ద మ్యాజిక్. ఎందుకంటే మనం ఎప్పుడో మన గర్ల్ ఫ్రెండ్తోనో మన వైఫ్తోనే వెళ్ళి డ్యాన్స్ చేస్తాం, కానీ మన పక్కన ఉన్న 20 కపుల్స్ ఎప్పుడనే ఈ 70 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవడన్నా ఆలోచించాడా? ఎవడో ఆలోచించాలి. ఎందుకంటే హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేస్తుంటే పక్కన 20 కపుల్స్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళెవరు ఎందుకు వచ్చారు అనేది ఎప్పుడు ఆలోచించాలా. అప్పుడు ఆలోచించింది మనం ఇప్పుడు ఆలోచిస్తాం. వద్దు, సినిమా అబౌట్ మ్యాజిక్. నవ్వుకున్నామా లేదా, ఎంజాయ్ చేసామా లేదా అనేదే మ్యాటర్ తప్ప ఇంకేది మ్యాటర్ కాదు. కేరాంప్కి నవ్వుకుంటున్నాం, అదే మ్యాజిక్. ఎన్ని టిక్కెట్లు, ఎన్ని వికెట్లు తీశారనేది క్రికెట్లో ఆలోచించాలి, కానీ ఎన్ని టిక్కెట్లు తెగాయనేది ఓన్లీ బయ్యర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఆ టిక్కెట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే. సో ఎక్కువగా వెళ్ళద్దు. సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే 7 సాంగ్స్ ఉన్న ఒక చార్ట్ బస్టర్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. కథ చెప్పగానే హీరోలందరూ ఏం చెప్తారంటే, అన్న ఓకే ఐ విల్ థింక్ ఓవర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి, సార్కి ఈ డేట్లో అయితే కంఫర్టు, మన ఈ రెమ్యునరేషన్ అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు. చెప్పగానే కదా, నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పగానే అన్నా నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్న, మనం చేస్తాం అన్న, అయితే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా స్ట్రైక్ జరుగుతుంది, అవన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాయండి అన్న, మన సినిమా చేస్తున్నాం, అవన్నీ తర్వాత చూసుకుందాం, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప
మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం. దట్ ఈస్ ద క్యారెక్టరేషన్ ఆఫ్ కిరణ్. అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా, చాలన్నా అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్లు చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తున్నానన్నా అది అనవట్లా. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుద్దని, అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశా. రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 మినిట్స్ ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడలా. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుద్దో అదే కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లు నేను చాలా ఫాలో అవుతున్నా. ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈస్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు. ఆయన మూన్ వాక్ స్టెప్ వేశారు, వేశారు, వేశారు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి థియేటర్లో ఒక 1100 మంది 1000 మంది థియేటర్లో ఉన్నప్పుడు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే. ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ, దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగుల చవితి, ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి, అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్ది. ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మా ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజోలా అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసి పెట్టింది. నేనేదో తోపని అనుకోవట్లా, వీఆర్ ఫ్రెండ్స్. బట్ మా ఇద్దరు కలయిక ఒక ఫంక్షన్ రావడానికి ఇది ఫిక్స్ అయింది. సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదో వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను. ఈజ్ ద ప్రొడ్యూసర్.